హలో ఎవరిబడి, వెల్కమ్ టు కే లక్ష్మీ రాజేశ్వరి యూట్యూబ్ ఛానల్. ఫస్ట్ 3 వీడియోస్ చూసిన వాళ్ళకి లాస్ట్ వీడియో అర్థమవుతుందండి. ఇది లాస్ట్ వీడియో. లక్ష్మీ నరసింహస్వామి స్వయంభూగా వెలిసిన నవనరసింహ క్షేత్రాలలో లాస్ట్ వీడియో అండి. ముందు వీడియోలలో 3 వీడియోలలో 5 టెంపుల్స్ చూపించాను కదా, ఇంకా 4 టెంపుల్స్, మొత్తం 9 టెంపుల్స్ పూర్తిగా కవర్ చేస్తుంది. ఈ లాస్ట్ వీడియోలో 4 టెంపుల్స్ కూడా చూపిస్తున్నాను. ఇంకా లాస్ట్ వీడియో ఇది చూసేయండి. ఇంకా ఇక్కడైతే భార్గవ లక్ష్మీ నరసింహస్వామిని అయితే దర్శనం చేసుకున్నామండి. పై అహోబిలం నుంచి కిందికి దిగి వచ్చేటప్పుడు మధ్యలోనే ఒక టెంపుల్ ఉంటుందండి. అది అన్నమాట ఇది భార్గవ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్. ఇక్కడ ఈయన దర్శనం చేసుకున్న తర్వాత ఇంకొకటి కొండలలో వెళ్ళాల్సిందండి. మొత్తం మనం ఇప్పుడల్లా వెళ్ళి వచ్చినటివి అన్నీ నడుచుకుంటూ వెళ్ళి వచ్చినటివే అండి. ప్రతి ఒక్క టెంపుల్ ఇప్పుడు దాకా 5 టెంపుల్స్ చూశారు కదా అండి, ఆ 5 టెంపుల్స్ నడుచుకుంటూ వెళ్ళి తిరిగి వచ్చినటివే. ఇంకా మేము ఇక్కడికి వచ్చేలోపు 3:30 అలా అయిందనమాట. కిందికి వచ్చేలోపు ఇంకా ఇక్కడ భార్గవ లక్ష్మీ నరసింహస్వామిని దర్శనం చేసుకొని కింద మళ్ళీ కారంజ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ ఉంది, అక్కడికైతే వెళ్తున్నాము. ఇంకా కొద్దిసేపు అయితే ఇక్కడే కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నామండి. ఫుడ్ విషయం అయితే చాలా అంటే చాలా బాగా పెడతారండి, కానీ వాటర్ ఒకటే మనకి ప్రాబ్లం అవుతుంది. ఆ వాటర్ వల్లనే నాకు కొంచెము ఫస్ట్ టైం కాబట్టిగా ఇది వెళ్ళడము, అది కాక ఒక 10 ఇయర్స్ బ్యాక్ కాబట్టిగా వెళ్ళిండేది. నాకు చాలా ఇరిటేటింగ్గా కొంచెం ఫీవర్ కూడా వచ్చేసింది, టైఫాయిడ్ వచ్చిందండి. వేరే వాటర్ చేంజ్ కావడం మూలంగా నాకు అలాగైతే అయ్యిందనమాట. వాటర్ తీసుకెళ్ళామనుకోండి మనకి ఎలాంటి ఇబ్బంది ఉండదు, అందుకనేసే చెప్తున్నాను. ఇక్కడ మీకు కారంజ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అయితే చూపిస్తున్నాను. ఈ టెంపుల్లో కూడా ఇక్కడైతే రావాలంటే ఎన్ని గతుకులు ఉన్నాయో, రాళ్ళు ఎంత పెద్ద పెద్ద ఉన్నాయో, గుంతలు, అసలు రూట్ అస్సలు బాగాలేదండి. సెల్లు పట్టుకుందామన్నా కానీ పట్టుకోలేకపోయాము. బైక్లో ముగ్గురం రావాలంటే ఎంత డేంజర్ అనిపించిందంటే అంత డేంజర్ అనిపించింది. బైక్లో వచ్చే వాళ్ళు ఇక్కడికైతే బైక్లో అస్సలు రాకండి, ముగ్గురు, ఇద్దరు వచ్చే వాళ్ళైతేనే రండి ఇక్కడికి వచ్చే పాటైతే. ఇంకా మధ్యలో నేనైతే ఇంక ఇలాగ రాలేననేసి మా అత్తయ్య వాళ్ళ పిల్లలు అందరూ ఆటోకి వచ్చిన్నారు, వాళ్ళతో పాటే ఆటోలో అయితే వెళ్ళిపోయాను. ఆటోలో కూర్చున్నా కానీ నాకైతే అంతగా ఇబ్బందిగా అనిపించింది, కూర్చోలేకపోయాను. అంత ఇబ్బంది అంటే ఒకసారి ఆలోచించండి. బైక్లో వచ్చే వాళ్ళు కూడా కొంచెం ఆలోచించుకొని నడుచుకుంటూ వచ్చినా బాధ లేదురా స్వామి అనిపించింది. ఇంత దూరము, ఇక్కడికి మాత్రం 3 కిలోమీటర్స్ ఉంటుంది. అందుకనేసి ఇంకా అక్కడ చూసుకున్న తర్వాత మళ్ళీ ఇది వచ్చేసి చట్రవద లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అనమాట. ఈ టెంపుల్ అయితే ఇక్కడ కూడా చూసేసాము. ఇక్కడ స్వామివారిని కూడా దర్శనం అయితే చేసుకున్నాము. ఇక్కడ ఈ 3 టెంపుల్లకి 4 టెంపుల్లకు మాత్రము వెహికల్ వెళ్ళగలుగుతాయి. మిగతా 5 టెంపుల్లకి వెహికల్స్ అయితే అస్సలు వెళ్ళలేవు. ఈ 4 టెంపుల్లకి అయితే కంపల్సరీగా వెహికల్స్ అయితే వెళ్తాయి అన్నమాట. ఇంకా చట్రవద లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ అయిపోతానే పక్కనే కాసిరెడ్డి నాయన ఆశ్రమం ఉంది. ఆ ఆశ్రమం దగ్గరే యోగానంద లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ ఉందండి. ఇదేనండి లాస్ట్ టెంపుల్. ఇది కూడా దర్శనం చేసుకున్నాక ఇంకా మేమైతే ఇంటికైతే వెళ్ళిపోయాము. మార్నింగ్ 4కి స్టార్ట్ అయితే మేము ఇంటికి వచ్చేలోపు 6 అయ్యిందనమాట. మాకి 14 అవర్స్ అయితే జర్నీ పట్టింది. ప్రతి ఒక్క టెంపుల్ గురించి నేను పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేయాలంటేనే నాకైతే 1/2 అవర్ 1 అవర్ పడుతుంది. చాలామంది ఎక్కువ వీడియో చూడాలంటే ఓపిక్గా చూడలేరు కాబట్టి ఇలాగా 3 మినిట్స్ 4 మినిట్స్ పెట్టి నేను కొన్ని విషయాలు అయితే చెప్పగలిగాను. ఇంకా చాలా విషయాలు అయితే ఈ గుడి గురించి, వీటి విషయాల గురించి అయితే ఆల్మోస్ట్ ఆల్ మీకైతే అస్సలు చెప్పలేదన్నమాట. అదిగాక కింద అహోబిలంలో ఈరోజు అయితే యజ్ఞం అయితే ఎంత బాగా చేస్తారంటే అంత బాగా చేస్తారు. యజ్ఞము చూడాలనుకునే వాళ్ళు ఆ యజ్ఞం అయితే చూస్తారు. దర్శనానికి వెళ్ళే వాళ్ళు మాత్రమే ఇవన్నీ దర్శనం చేసుకొని ఇంటికి వెళ్ళి ప్రశాంతంగా నిద్ర వచ్చేస్తుందండి. ఇన్ని తిరిగిన తర్వాత అలసిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళి వేడి నీళ్ళల్లో పసుపు ఉప్పు కలుపుకొని కాళ్ళు కాపుకుంటే అండి చాలా హాయిగా ఉంటుంది. కాళ్ళ నొప్పులు కూడా తొందరగా అయితే తగ్గిపోతాయి. అలాగే చేశాను. నిద్ర కూడా చాలా బాగా పట్టేసింది నైట్ కూడా. ఓకే అండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకి సంబంధించిన ఫుల్ వీడియోస్, ఇంకా ఈ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ గురించి కూడా కొన్ని వీడియోస్ అయితే చేశాను. నా వీడియోస్లో కొంతమంది చూడలేని వాళ్ళు చూడండి. యజ్ఞం కూడా ఒక వీడియో అయితే లాంగ్ వీడియో పెట్టానండి. నేను ఫస్ట్ టైం చూసినది అది, అప్పుడు వీడియో కూడా పెట్టాను. ఎవరన్నా యజ్ఞం చూడాలనుకుంటే ఆ వీడియో కూడా చూసేయండి. బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.